చేస్తున్నాను. ఆయిల్ అయితే కాగుతుంది. దీంట్లో మనం చేపలు పచ్చిమిర్చి మనకి కట్ చేసుకుని వేసుకోవాలి. మిక్సీ వేసుకోకూడదు. పచ్చిమిర్చి అయితే మాత్రం మనం కరివేపాకు వేసేసుకొని మిక్సీ అంతా కొంచెం బాగా ఫ్రై అయినా కొంచెం చేపల్లో కారం వేస్తుంది కాబట్టి ఎక్కువ జస్ట్ ఒక స్పూన్ వేస్తాం తాగుకుందాం. చింతపండు పులుపు వేస్తాను. చింతపండు పులుపు మనకు మంచి టేస్ట్. కొంచెం మసాలా వేస్తాం కాబట్టి దానికి అన్ని బాగుంటాయి. దీంట్లో చేపలు వేసేస్తాం. వేసేస్తే అడిగి వచ్చేస్తాం. దీంట్లో కారం వేసుకుంటూ సరిపోతే చేపల కర్రీతో పాటు మనకి చేపల ఫ్రై కూడా ఉండాలి కాబట్టి ఫ్రై పక్కన చేసేయాలి. చేపల పులుసు పెట్టాను ఇక్కడ. చేపల కర్రీలో మరి కొత్తిమీర తగిలించేద్దామండి. మనకి కర్రీకి కొత్తిమీర తగిలించేస్తే